ఇంకా పడుకోలేదా? లేదురా. నువ్వేం చేస్తున్నావు ఇంతవరకు? రేపు స్కూల్లో డిబేట్ ఉంది, అందుకే ప్రాక్టీస్ అవుతున్నా. అవునా? ఏం టాపిక్? సైన్స్ వర్సెస్ రిలీజియన్. సైన్స్ వర్సెస్ రిలీజియనా? వావ్, నైస్ టాపిక్. ఏం టాపిక్ డాడీ, ఏం చెప్పాలో అసలు అర్థం కావట్లేదు. నాన్న అవి చెప్పు డాడీ. వావ్, పిజ్జా. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. థ్యాంక్ యూ డాడీ. నిన్ను చూసే భాగ్యం కూడా లేదురా మీ అమ్మకి. అమ్మకి నేనంటే కోపం డాడీ, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయింది. లేదా అవి మీ అమ్మ ఎలా చనిపోయిందో నేను నీకు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఏ తండ్రి చేయని అన్యాయం నేను నీకు చేశాను రా. నువ్వు అన్యాయం చేయడం ఏంటి డాడీ? యు ఆర్ ద బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్. నాన్న, ఈ ప్రపంచాన్ని నువ్వు ఒకరోజు ముందే చూడాల్సిందిరా. కానీ మీ తాత మూఢనమ్మకం, నా అసమర్థత వల్ల నీ జీవితంలో ఒక రోజుని మీ అమ్మని కోల్పోయావురా. ఆ రోజు మీ అమ్మకి నొప్పులు వచ్చాయి. మేము అమ్మని హాస్పిటల్లో చేర్పించాము. డాక్టర్స్ మీ అమ్మకి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడే మీ తాత ఈరోజు అమావాస్య, బిడ్డ పుడితే వాడి భవిష్యత్తు బాగోదని చెప్పి ఆపరేషన్ చేయనివ్వలేదు. నేను ఎంత చెప్పినా వినలేదు. తర్వాత రోజు ఆపరేషన్ చేశారు. ఏదైనా గురుముహూర్తంలో పెట్టకూడదే ఎలా ఉంటుందో నీకు తెలియదు నాన్న. పుట్టేటప్పుడు ఏ రీతికి ఉంటుందో నాకు తెలుసు. ఏం చేస్తున్నావు అవినాష్? మీ అమ్మని అంతగా ప్రేమిస్తే మీ తాతను ఒక్కడిని ద్వేషిస్తే సరిపోదు. కొన్ని లక్షల మంది ఇలాంటి మూఢనమ్మకాల వల్ల చనిపోతున్నారు. పోరాడాలి. ఇలాంటి వాళ్ళందరినీ మార్చాలి. అదే మీ అమ్మ త్యాగానికి నువ్వు ఇచ్చే నివాళి. ఇటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే నాకు గోల్ డాడీ.